గొల్లపల్లి మండల కేంద్రంలో సుమారు 17 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల పనులని త్వరగా ప్రారంభించి భవన నిర్మాణం పూర్తి చేసి ముగ్గిడిలో ఉన్నటువంటి స్కూల్ని తరలించాలని విద్యార్థులకు కల్పించే వసతుల విషయంలో ఎక్కడా లోపాలు లేకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బృహస్పతి ప్రదోస్తాస్తానో మంచంతకం వసః సాయం వరకు చూపించండి, ఐసాలో చూపించండి. ఓం ప్రాణాయ స్వహ పాన ధ్యాన ఉదాన సమానాయ స్వహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అందరితో రొట్టి కొబ్బరి ఇప్పుడేమో టెండర్ కాకపోయింది. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ చదువుకున్న పిల్లలందరూ కూడా ఎవరు కూడా ఊహించారు. గత 10 సంవత్సరాలు ప్రత్యేక రాష్ట్రం ఉన్నప్పుడు మేమే రాజులు, మేమే మంత్రులు అంటారు. ఎప్పుడు కూడా పిల్లల గురించి, పిల్లల చదువు గురించి ఎన్నడూ కూడా ఆలోచన చేయాలి. ఇలా శాఖ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గర ఉంది. నేను నేరుగా మన ముఖ్యమంత్రి గారితో వర్షిణి మేడం గారు నాకు చెప్పినారు, సార్ ఇట్లా రివ్యూ మీటింగ్ జరగాలి మన డిపార్ట్మెంట్ వేసి 176,000 మంది పిల్లలు తెలంగాణ స్టేట్లో మన పిల్లలు చదువుకుంటున్నారు. మన రీజనల్ స్కూల్ చదువుకున్న వాళ్ళు MBBS సీట్లు వచ్చినాయి, టాప్ ర్యాంక్స్ వచ్చినాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సీట్లు వచ్చినాయి. సార్ వారందరూ కూడా మనం పెద్ద ఎత్తున కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా మనం అవార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు టైం అడిగారు. వారు రేపు ఇస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో నేను మాట్లాడినాను. ఉదయం మాట్లాడాను మేడం నాతో. రెసిడెన్షియల్ స్కూల్ చదువుకున్న పిల్లలందరూ కూడా ప్రోత్సాహకరంగా మనకు గొప్పగా వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఒక IAS, IPS, డాక్టర్స్, ఇంజనీర్ అయ్యే విధంగా ఒక SD రెసిడెన్షియల్ స్కూల్ చదువుకున్న పిల్లలు ఇంత గొప్పగా మరి ఎడ్యుకేషన్ అందిస్తున్న ప్రభుత్వం అనే విధంగా మరి ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. మరి ఆ విధంగా ఆ బిల్డింగ్ సంబంధించిన పిల్లల బిల్డింగ్ కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి అధికారం కోరుకుంటూ ప్రత్యేకంగా మా RDO గారిని పిలవంగానే వచ్చారు. మరి వారికి కూడా రెవెన్యూ పరంగా ఈ స్థలాన్ని కూడా డిమార్కేషన్ చేసి ఎక్కడైతే ఈ స్థలం పూర్తిగా ఈ స్కూల్కి ఉపయోగపడే విధంగా, ఈ కాలేజీకి ఉపయోగపడే విధంగా పర్మనెంట్గా భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి లీగల్గా ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా వారికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి మా RDO గారు కూడా ఈ సందర్భంగా MRO గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక పక్కా బిల్డింగ్ అట్టుకెళ్ళకపోయిండు. మరి వారు ప్రజలతో ఎన్నుకోబట్టి మంత్రిగా, ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా శాఖకు సంబంధించినటువంటి పిల్లలు ప్రైవేటు బిల్డింగ్లో ఉంటే కూలిపోయిందని తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి బిల్డింగు పూర్తి చేయాల్సిన బాధ్యత అనుకుంటే నేను అపోజిషన్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను అప్పుడు ఆ వర్షాలకు ఆ కిరాయి బిల్డింగ్లో ఉంటే కూలిపోతే మేము వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. అత్యంత బాధాకర విషయం ఏంటంటే ఆ శాఖకు ఆయన మంత్రి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆ శాఖ వారి ఆధీనంలో వస్తాయి. ఆ వారి ఆధీనంలో వచ్చి నిజవర్గానికి సంబంధించిన 140 గ్రామాలు ఉంటాయి, 7 మండలాలు ఉంటాయి. ఎక్కడ కూడా పక్కా బిల్డింగ్ కట్టలేదు. మేము విమర్శిస్తలే, వాస్తవాలు చెప్తున్నాం. మరి ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు సంబంధించిన అకామిడేషన్ విషయంలో కూడా